ఈరోజు మా ఇంట్లో గరికతో దుర్వావ్రతం చేశాను పూజ. చూడండి కథ చెప్తున్నారు, కథ కూడా వినండి. అందువల్ల ఆయన శరీరం నుండి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని పూజించాడు. వినాయకుడు తన బొటన వేలుతో నలిపి ఉండలా చేసి మింగేశాడు. అప్పుడు వినాయకుడికి ఉదరంలో వేడి ఎక్కువ అయిపోయింది. దేవతలు వినాయకుడి బాధ చూడలేక నీళ్లతో అమృతంతో అభిషేకం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎవరూ ఏమీ చేయలేక శివుడికి ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు జంట గరిక పరకలతో పూజ చేయమని చెప్తాడు. అప్పుడు వినాయకుడికి ఉపశమనం లభిస్తుంది. సంస్కృతంలో గరికను దూర్వాలం అంటారు. శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి నాడు వినాయకుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది. ఈ దూర్వా గణపతి వ్రతం నాడు స్వామికి 21 నామాలతో గరికతో పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి. ఆ 21 నామాలు చూద్దాం. పూజ చేయాల్సిన 21 నామాలు: ఓం గజాననాయ నమః, ఓం గణపతయే నమః, ఓం హేరంభాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం గణపతయే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం క్షిప్రప్రసాదనాయ నమః, ఓం అమోఘసిద్ధయే నమః, ఓం అమితాయ నమః, ఓం మంత్రాయ నమః, ఓం చింతామణయే నమః, ఓం నిధయే నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం బీజాయ నమః, ఓం ఆశాపూరకాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శివాయ నమః, ఓం శాక్యపాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం వాక్పతయే నమః, ఓం వినాయకాయ నమః అని ఈ నామాలు చదువుతూ గరికతో పూజ చేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి. ఇలా ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాల కథ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్. దూర్వ గణపతి వ్రతం ఈరోజు పూజ వేసాను, గరికతో పూజించాను. భారతీయ నైవేద్యం.